నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఆల్ హేమాన్ ప్రాంతంలో 10 ఏళ్ల ప్రవాస పిల్లవాడు మరణించడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రవాసుడు తన యొక్క 10 ఏళ్ల కొడుకు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కుప్పకూలిపోవడంతో అతను ఏ విధంగా స్పందించాలో తెలియక 112 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి ఈ యొక్క విషయాన్ని తెలపడం జరిగింది. వెంటనే అంబులెన్స్ ద్వారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క చిన్నారిని ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడికి చేరుకోగానే వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతూ ఉన్నారు. ఆ పిల్లవాడు ఎందుకు చనిపోయాడు, ఉన్నట్లుండి ఎందుకు పడిపోయాడు, అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. చిన్నారులు కానీ అలాగే వయసు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి ఇలా కింద పడిపోయి మరణిస్తూ ఉన్నాడు. ఆ యొక్క చిన్నారి యొక్క మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే యొక్క ప్రవాస తండ్రి చూసుకుంటే శోక సంద్రంలో మునిగిపోవడం జరిగింది. ఆసుపత్రికి తరలించే లోపల ఆ యొక్క పిల్లవాడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఆ యొక్క పిల్లవాడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అలాగే యొక్క తండ్రికి ఆ యొక్క కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.